మామ, కనకదుర్గమ్మ ఒక పేద భక్తుడికి తన నగలెందుకు ఇచ్చిందో తెలుసా? ఒకరోజు ఇంద్రకీలాద్రి కొండపై రామయ్య అనే ఒక పూల వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. తన కూతురుకు పెళ్లి నిశ్చయమైంది, కానీ కనీసం ఒక చిన్న బంగారం ముక్క కూడా కొనే స్తోమత రామయ్యకు లేదు. అప్పుడు రామయ్య గుడి మెట్లపై కూర్చుని, లోకానికే నువ్వు కనకదుర్గమ్మవు, నా బిడ్డ పెళ్లికి నీ ఆశీర్వాదం తప్ప నా దగ్గర ఏమీ లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రాత్రి గుడి మూసేసిన తర్వాత ఎవరో రామయ్య ఇంటి తలుపు తట్టారు. రామయ్య తలుపు తెరిచి చూడగా బయట ఒక చిన్న పాప నిలబడి ఉంది. ఆ పాప చేతిలో ఒక చిన్న మూట ఉంది. తాత, ఇది మా అమ్మ నీకు ఇవ్వమంది, నీ కూతురి పెళ్లికి వాడుకో అని చెప్పి మాయమైపోయింది. రామయ్య ఆ మూట విప్పి చూస్తే అందులో దగదగా మెరిసిపోయే అమ్మవారి బంగారు నగలు ఉన్నాయి. అప్పుడు రామయ్య భయపడిపోయి, అమ్మవారి నగలు దొంగతనం చేశానని నన్ను చంపేస్తారని ఏడుస్తూ మరుసటి రోజు రామయ్య గుడికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. రామయ్య నగలను పూజారులకు చూపిస్తే వెంటనే వారు గర్భగుడిలోకి వెళ్లి చూడగానే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అమ్మవారి మెడలో అన్ని నగలు ఉన్నాయి, కానీ రామయ్య తెచ్చిన నగలు కూడా అసలైనవే. పైగా అవి అమ్మవారికి మాత్రమే ఉండే ప్రత్యేకమైన గుర్తులు కలిగి ఉన్నాయి. అప్పుడు రామయ్యకు అర్థమైంది, స్వయంగా అమ్మవారు తన ఇంటికి వచ్చి నగలు ఇచ్చిందని. రామయ్య ఎంతో సంతోషించాడు. దుర్గమ్మ అంటే ఇష్టమున్న వాళ్ళు జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.